హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది టెక్ ట్రైనర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం స్ప్రింగ్ బూట్ ఆటో కన్ఫిగరేషన్కి సంబంధించి కస్టమైజేషన్ అనేది ఎలా చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు ఆ కస్టమైజేషన్ అనే దాని గురించి డిస్కస్ చేయబోయే ముందు అసలు ఆ స్ప్రింగ్ బూట్ ఆటో కన్ఫిగరేషన్ అంటే ఏంటి, అది ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనే దాని గురించి ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం పాసిబుల్ అయితే. సో ఇప్పుడు మనం ప్రీవియస్గా తీసుకున్న అప్లికేషన్ని రన్ చేస్తున్నాను, రన్ ఆ స్ప్రింగ్ బూట్ యాప్. సో అప్లికేషన్ రన్ అయ్యాక ఇక్కడ మనం చూస్తే ఆటోమేటిక్గా మనం యాక్చువల్గా అప్లికేషన్ రన్ చేసింది త్రూ మెయిన్ మెథడ్. బట్ ఇక్కడ మనకి ఏమవుతుంది, మనం యాడ్ చేసిన మ్యావెన్ డిపెండెన్సీ ఏదైతే ఉందో form.xmlలో స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ అని, ఈ స్టార్టర్ వెబ్ అనే ఈ స్ప్రింగ్ బూట్ డిపెండెన్సీ స్టార్టర్ డిపెండెన్సీ వల్ల మనకు కావాల్సిన వెబ్ ప్రాజెక్ట్ అనే దానికి సంబంధించి అన్ని మ్యావెన్ డిపెండెన్సీస్ వచ్చేసాయి కదా. సో ఇప్పుడు వీటిలో మనకి టామ్ క్యాట్ అనే దానికి సంబంధించి కూడా టామ్ క్యాట్ సర్వర్కి సంబంధించి కూడా ఎంబెడెడ్ టామ్ క్యాట్ అనే దాని గురించి డిపెండెన్సీస్ అనేవి యాడ్ అయ్యాయి. ఓకే, సో ఆ డిపెండెన్సీస్ అనేవి క్లాస్ పాత్లో ఉండటం వల్ల టామ్ క్యాట్కి సంబంధించిన ఆటో కన్ఫిగరేషన్వి ఏవైతే ఉంటాయో అవి మనకి ఇక్కడ టామ్ క్యాట్ సర్వర్ని స్టార్ట్ చేసినాయి అనమాట. సో అది స్ప్రింగ్ బూట్ ఆటో కన్ఫిగరేషన్లో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట అది కూడా. సో అంటే ఏంటి, క్లాస్ పాత్ ఆ బిల్డ్ పాత్లో ఏవైతే మనకి డిపెండెన్సీస్ ఉన్నాయో ఆ డిపెండెన్సీస్ని బేస్ చేసుకొని ఏమేమి కన్ఫిగర్ చేయాలి అనేదే ఆటో కన్ఫిగరేషన్ అని చెప్పి మనం అనవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి కస్టమైజేషన్ అంటున్నాం కదా, ఇప్పుడు ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ నుండి మనం టామ్ క్యాట్ అనే డిపెండెన్సీ రాకుండా మనం ఎక్స్క్లూడ్ చేసేసామనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, క్లాస్ పాత్లోకి టామ్ క్యాట్ అనే డిపెండెన్సీ రాదు. సో టామ్ క్యాట్ అనే డిపెండెన్సీ లేకపోతే అప్పుడు మనకి టామ్ క్యాట్ అనే దాన్ని టామ్ క్యాట్ సర్వర్ని స్ప్రింగ్ బూట్ స్టార్ట్ చేయలేదు. సో అప్పుడు మనకి ఏంటి, అప్లికేషన్ స్టార్ట్ అవ్వదు. సో లెట్స్ ట్రై దట్ ఫస్ట్. ఓకే, సో అది కూడా మనం కస్టమైజేషన్ అని అనొచ్చు. సో ఇప్పుడు ఈ స్టార్టర్ వెబ్ నుండి మనం ఎక్స్క్లూజన్ అనే ట్యాగ్ ఉంటుంది. సో ఈ ఎక్స్క్లూజన్స్లో అంటే మనం ఎన్ని ఎక్స్క్లూజన్స్ అయినా చేయొచ్చు అని. సో ఎక్స్క్లూజన్స్ అనే ట్యాగ్ ఉంది, దాంట్లో ఈచ్ ఎక్స్క్లూజన్ మనం ఏమేమి చేయదలుచుకున్నామో. ఓకే, సో ఈ ఎక్స్క్లూజన్ ట్యాగ్లో మనం జస్ట్ గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి చెప్తే సరిపోతుంది అనమాట. సో గ్రూప్ ఐడి వచ్చేసి టామ్ క్యాట్కి సంబంధించి ఆర్గనైజేషన్, అపాచీ, టామ్ క్యాట్, ఇది ఎంబెడ్ నుండి వస్తుంది కాబట్టి సో ఎంబెడ్ అనే ప్యాకేజ్ ఉంటుంది. అలానే ఆర్టిఫాక్ట్ ఐడి. ఓకే, సో ఆర్టిఫాక్ట్ ఐడి వచ్చేసి టామ్ క్యాట్ ఎంబెడ్ కోర్. సో ఇక్కడ మనం ఏదైతే మనం డిపెండెన్సీని ఇక్కడ హైలైట్ చేసామో జార్ ఫైల్ని, ఆ డిపెండెన్సీనే నేను ఎక్స్క్లూడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేసి మన ఈ ప్రాజెక్ట్ని మ్యావెన్ అప్డేట్ చేస్తాను. ఓకే, మేబీ ఆల్రెడీ మ్యావెన్ అప్డేట్ అయిపోయినట్లుంది. లెట్స్ ఎక్స్పాండ్ దిస్ మ్యావెన్ డిపెండెన్సీస్. సో ఇప్పుడు టామ్ క్యాట్ అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి టామ్ క్యాట్ అనేది టామ్ క్యాట్ ఎంబెడ్ ఈఎల్ ఉంది, టామ్ క్యాట్ ఎంబెడ్ వెబ్ సాకెట్ ఉంది, కానీ టామ్ క్యాట్ ఎంబెడ్ కోర్ అనేది మనం ఏదైతే ఇంతకుముందు డిపెండెన్సీ ఉందో అది ఇప్పుడు లేదు, రైట్. సో ఇప్పుడు మన అప్లికేషన్ రీస్టార్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు రీస్టార్ట్ చేస్తే చూడండి, మనకి సర్వర్ స్టార్టెడ్ ఆన్ పోర్ట్ నెంబర్ 8080 అనేది ఏమీ రాదు. ఓకే, సో ఇప్పుడు ఆటో కన్ఫిగరేషన్ అనేది వర్క్ అవుతుంది అనేది తెలిసిందా, అంటే మనం కస్టమైజేషన్ ఎలా చేయొచ్చు అనేది అర్థమైందా. సో వన్ ఆఫ్ ద ఆప్షన్ వచ్చేసి మనం ఈ జార్ ఫైల్స్ డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేంజ్ చేయొచ్చు. చేంజ్ ఇన్ ద సెన్స్ ఇలా ఎక్స్క్లూడ్ చేయటం. ఇంకొక ఏదైనా ఎంబెడెడ్ సర్వర్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెట్టి అనేది కూడా ఎంబెడ్ సర్వర్గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో జెట్టి సర్వర్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా డిపెండెన్సీస్ని చేంజ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద కస్టమైజేషన్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే దీనికన్నా ముందు రిమైనింగ్ కస్టమైజేషన్స్ మనం డిస్కస్ చేయబోయే ముందు అసలు ఈ ఆటో కన్ఫిగరేషన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. సో దాని గురించి నేను ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే ఎక్స్క్లూడ్ చేసామో దాన్ని రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసేసి ఇక్కడ వచ్చేసి సో ఆటో కన్ఫిగరేషన్, యాజ్ పార్ట్ ఆఫ్ ఆటో కన్ఫిగరేషన్ ఏమేం బీన్స్ని కన్ఫిగర్ చేస్తుంది అనేది చూద్దాం. ఓకే, సో దాని గురించి మనకి ఈ రన్ మెథడ్ అనేది జనరల్గా ఏం చేస్తుంది అంటే మనకి ఇది కన్ఫిగరబుల్ అప్లికేషన్ కాంటెక్స్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో నేను దాన్ని అప్లికేషన్ కాంటెక్స్లోకి క్యాప్చర్ చేస్తున్నాను రిటర్న్ టైప్ని. ఓకే, అప్లికేషన్ కాంటెక్స్ట్ ఈక్వల్ టు న్యూ స్ప్రింగ్ అప్లికేషన్ అది. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ కాంటెక్స్ట్ నుండి మనం బీన్ నేమ్స్ ఎలా తెచ్చుకోవచ్చు అంటే ఇది మనకి స్ట్రింగ్ యారేని రిటర్న్ చేస్తుంది బీన్ నేమ్స్. సో నేను దానికి మన ట్రెడిషనల్ ఫర్ ఈచ్ లూప్ యూస్ చేస్తున్నాను. స్ట్రింగ్ బీన్ నేమ్ అప్లికేషన్ కాంటెక్స్ట్ నుండి బీన్ నేమ్స్ ఎలా తెచ్చుకోవచ్చు అంటే గెట్ బీన్ నేమ్
డెఫినేషన్ గెట్ బీన్ డెఫినేషన్ నేమ్స్. ఓకే, సో ఇది స్ట్రింగ్ అరేని రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. system.out.println ఆఫ్ బీన్ నేమ్. ఓకే, సో ఇప్పుడు అప్లికేషన్ రీరన్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనం ఇది టామ్ క్యాట్ సర్వర్ని మళ్ళీ మనం ఎక్స్క్లూడ్ చేసింది ఏదైతే ఉందో మనం రిమూవ్ చేసేసాం కాబట్టి, అంటే ఎక్స్క్లూజన్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు మనకి సర్వర్ స్టార్ట్ అయింది. రైట్, ఇక్కడ చూడండి. సో టామ్ క్యాట్ సర్వర్ స్టార్టెడ్ ఆన్ పోర్ట్ నెంబర్ 8080. రైట్, ఓకే. సో ఇప్పుడు ఏమేమి బీన్స్ కన్ఫిగర్ చేసింది అనేది చూడండి. ఇదిగోండి, ఇవన్నీ లిస్ట్ ఆఫ్ ద బీన్స్ మనకి స్ప్రింగ్ బూట్లో ఆటో కన్ఫిగరేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆటో కన్ఫిగరేషన్ ఇవన్నీ క్రియేట్ అయ్యాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి రెస్ట్ టెంప్లెట్ బిల్డర్స్. ఓకే, అలానే ఇప్పుడు టామ్ క్యాట్కి సంబంధించి కూడా ఇక్కడ ఉంటాయి చూడండి. టామ్ క్యాట్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. సిస్టమ్ స్లోగా ఉన్నట్లుంది, జస్ట్ ఏ మినిట్. టామ్ క్యాట్ సో ఇక్కడ చూడండి టామ్ క్యాట్ వెబ్ సాకెట్ కన్ఫిగరేషన్. రైట్, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది, వెబ్ సాకెట్ సర్లెట్ ఆటో కన్ఫిగరేషన్ అనే క్లాస్లో టామ్ క్యాట్ వెబ్ సాకెట్ కన్ఫిగరేషన్ అనేది మనకి చైల్డ్ క్లాస్ అనమాట. ఐ మీన్ ఇంటర్నల్ క్లాస్. ఓకే, అదే ఇన్నర్ క్లాస్ అంటాం కదా. సో ఇప్పుడు ఈ ఆటో కన్ఫిగరేషన్ అనే క్లాస్ని చూద్దాం. ఓకే, Ctrl+C Ctrl+Shift+T చేశాను, ఆ క్లాస్ని ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇప్పుడు చూడండి మనకి ఆటో కన్ఫిగరేషన్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఈ కండిషనల్ ఆన్ క్లాస్ అనే యానిటేషన్ చూసారా. సో ఈ @conditional స్టార్ ఐ మీన్ ఏ టైప్ ఆఫ్ కండిషనల్ తర్వాత ఇంకా ఏ వర్డ్ ఉన్నా సరే అని. ఓకే, అంటే నేను జస్ట్ ప్లేస్ హోల్డర్ లాగా పెడుతున్నాను స్టార్ అనే దాన్ని. సో @conditional అని ఆన్ క్లాస్ అని కానీ, మిస్సింగ్ బీన్ అని కానీ, ఆన్ మిస్సింగ్ బీన్ అని కానీ, ఇలా మనకి @conditionalకి సంబంధించి చాలా యానిటేషన్స్ ఉన్నాయన్నమాట. సో వీటిని బేస్ చేసుకొని మనకి స్ప్రింగ్ బూట్ ఆటో కన్ఫిగరేషన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ టామ్ క్యాట్ ఆటో కన్ఫిగరేషన్ ఈ టామ్ క్యాట్ వెబ్ సాకెట్ కన్ఫిగరేషన్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయి అంటే, ఇప్పుడు చూడండి ఇందాక మనం జెట్టి అని అనుకున్నాం. సో జెట్టి డిపెండెన్సీ కనుక మనం యాడ్ చేస్తే ఇది వర్క్ అవుతుంది. సో అంటే ఏంటి, జెట్టీకి సంబంధించిన డిపెండెన్సీ యాడ్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది. సో ఈ కండిషనల్ ఆన్ క్లాస్ ద్వారా మనకి స్ప్రింగ్ బూట్ ఆటో కన్ఫిగరేషన్ అనేది రికగ్నైజ్ చేసుకుంటుంది. అంటే బిల్డ్ పాత్లో ఆ క్లాస్ ఉందనుకోండి, అంటే ఏంటి కండిషనల్ ఆన్ క్లాస్ అంటే, సో జెట్టీకి సంబంధించింది ఏదైతే ఈ వెబ్ సాకెట్ సర్వర్ కంటైనర్ ఇనిషియలైజర్ ఉందో ఆ క్లాస్ అనేది క్లాస్ పాత్లో అవైలబుల్ ఉంటే అప్పుడు జెట్టీకి సంబంధించిన వెబ్ సాకెట్ కన్ఫిగరేషన్ చేయమని చెప్పి చెప్తుంది అనమాట. సో అలానే టామ్ క్యాట్కి సంబంధించి ఓకే కండిషనల్ ఆన్ క్లాస్ అంటే ఏంటి, మనం ఆ టామ్ క్యాట్ ఎంబెడ్ కోర్ అనేది డిపెండెన్సీ ఏదైతే మనం ఎక్స్క్లూడ్ చేసామో దాంట్లో మనకి టామ్ క్యాట్ అనే క్లాస్ వస్తుంది. సో ఆ టామ్ క్యాట్ అనే క్లాస్ అనేది ఎప్పుడు వస్తుంది క్లాస్ పాత్లోకి, ఆ డిపెండెన్సీ ఉంటేనే ఆ టామ్ క్యాట్ అనే క్లాస్ వస్తుంది. లేదు కాబట్టి మనకి ఇందాక సర్వర్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఎందుకు, బికాజ్ ఈ టామ్ క్యాట్ వెబ్ సాకెట్ కన్ఫిగరేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి. ఓకే, సో ఇట్లా మనకి ఒక్క నిమిషం అనేది షో యూ Ctrl+Shift+T కండిషనల్ అని చెప్పి టైప్ చేశాను చూడండి. సో ఇప్పుడు ఈ కండిషనల్ అనే దానికి సంబంధించి కండిషనల్ ఆన్ బీన్, కండిషనల్ ఆన్ క్లాస్, కండిషనల్ ఆన్ క్లౌడ్ ప్లాట్ఫామ్, ఇక్కడ సింబల్ ఉన్నవన్నీ మనకి ఆ కండిషనల్కి సంబంధించిన యానిటేషన్స్ అనమాట. సో ఇన్ని టైప్స్ ఆఫ్ యానిటేషన్స్ ఉన్నాయి మనకి కండిషనల్ అనే దాని మీద. కండిషనల్ ఆన్ జావా, కండిషనల్ ఆన్ JNDI, ఓకే కండిషనల్ ఆన్ మిస్సింగ్ బీన్. సో కండిషనల్ ఆన్ మిస్సింగ్ బీన్ అంటే ఏంటి, సో ఏ బీన్ అయితే అది అక్కడ కన్ఫిగర్ చేస్తుందో కండిషనల్ ఆన్ మిస్సింగ్ బీన్ అనే యానిటేషన్కి ఆ బీన్ లేకపోతే కన్ఫిగర్ చేయమని. ఓకే, కండిషనల్ ఆన్ బీన్ అంటే అక్కడ ఏ బీన్ అయితే చెప్తుందో ఆ బీన్ ఉంటేనే ఈ కన్ఫిగరేషన్ ఎగ్జిక్యూట్ చేయమని. సో అలా మనకి కండిషనల్ అని సంబంధించి మనకి ఇట్లా చాలా యానిటేషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ యానిటేషన్స్ని బేస్ చేసుకొని మనకి స్ప్రింగ్ బూట్ అనేది ఆటో కన్ఫిగరేషన్ చేయగలుగుతుంది. సో అది కరెక్ట్ అవునా కాదనే దాని గురించి చూడటానికి మనం ఇంకొక ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. సో ఏం చేద్దామంటే, ఇప్పుడు ప్రజెంట్ మనం టామ్ క్యాట్
డిపెండెన్సీ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ నుండి టామ్ క్యాట్ డిపెండెన్సీ వచ్చింది కాబట్టి టామ్ క్యాట్ సర్వర్ స్టార్ట్ అయిపోయింది అని అనుకున్నాం కదా. సో మనం నార్మల్ అప్లికేషన్లో మనం డేటాబేస్తో కన్ఫిగర్ చేయాలంటే మనమే డ్రైవర్ మేనేజర్ డేటా సోర్స్ అని చెప్పి కన్ఫిగర్ చేసి JDBC టెంప్లెట్ని మనమే కన్ఫిగర్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు మనం స్ప్రింగ్ బూట్లో ఆటో కన్ఫిగరేషన్ మరి వర్క్ అవుతుందా లేదా అని చూద్దాం. సో మనం ఇప్పుడు డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలంటే మనకి అల్టిమేట్గా మనం యూస్ చేసుకునేది ఏంటి, JDBC టెంప్లెట్ని యూస్ చేసుకుంటాం క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. సో ఇప్పుడు ఇక్కడ JDBC టెంప్లెట్ని మనం కన్ఫిగర్ చేయకుండా, అంటే డ్రైవర్ మేనేజర్ డేటా సోర్స్ కన్ఫిగర్ చేసి ఆ డ్రైవర్ మేనేజర్ డేటా సోర్స్ని JDBC టెంప్లెట్కి కన్ఫిగర్ చేసి అప్పుడు JDBC టెంప్లెట్ని ఆటోబర్ చేసుకోకుండా డైరెక్ట్గా అసలు క్రియేట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఓకే, సో దాని గురించి మనం ఇప్పుడు JDBC డిపెండెన్సీకి సంబంధించిన డిపెండెన్సీ యాడ్ చేద్దాం. గ్రూప్ ఐడి org.springframework.boot. ఓకే, అలానే ఆర్టిఫాక్ట్ ఐడి వచ్చేసి స్ప్రింగ్ బూట్ స్టార్టర్ JDBC. సో మనం స్ప్రింగ్ బూట్కి సంబంధించి ఇంట్రడక్షన్ వీడియోలు అనుకున్నాం కదా. స్ప్రింగ్ బూట్లో ఉండే స్టార్టర్ అనేది ప్రతిదీ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ అనే నేమ్తో ప్రిఫిక్స్ అయ్యి వస్తుంది. అలానే మనకు కావాల్సిన కాంపోనెంట్ మనం దేంతో అయితే వర్క్ చేస్తామో అది అక్కడ నేమ్ వస్తుంది అని, రైట్. సో అలా ఇప్పుడు మనం స్ప్రింగ్ బూట్ స్టార్టర్ JDBC అనే దాన్ని యాడ్ చేసాం. ఓకే, మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే JDBC డేటాబేస్ యూస్ చేస్తామో ఆ డేటాబేస్ డిపెండెన్సీకి సంబంధించిన జార్ ఫైల్ కూడా యాడ్ చేయాలి కదా. సో దాని గురించి నా లోకల్లో నాకు పోస్ట్గ్రేస్ ఉంది కాబట్టి సో నేను పోస్ట్గ్రేస్కి సంబంధించిన డిపెండెన్సీని యాడ్ చేస్తాను. సో గ్రూప్ ఐడి org.postgresql, అలానే ఆర్టిఫాక్ట్ ఐడి postgresql. ఓకే, సో ఇప్పుడు మ్యావన్ అప్డేట్ చేస్తే ఓకే బిల్డ్ అయిపోయింది. సో లెట్స్ సీ మనకి మ్యావన్ డిపెండెన్సీస్లో ఇవన్నీ వచ్చాయా లేదా చూద్దాం. సో postgresql మనం యాడ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు అలానే ఇక్కడ చూడండి postgresql ఇక్కడ 42.3.5 అనే జార్ ఫైల్ డౌన్లోడ్ అయింది. సో మనం ఇక్కడ ఏమన్నా మరి డిపెండెన్సీకి మనం వర్షన్ మెన్షన్ చేసామా అంటే లేదు. మరి ఎలా వర్క్ అవుతుంది అంటే సో అదంతా మనకి స్ప్రింగ్ బూట్ స్టార్టర్ పేరెంట్ అనే ఈ పేరెంట్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని ఈ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ పేరెంట్లో ఈ వర్షన్లో ఏమేమైతే ఆ వర్షన్స్ వాళ్ళు కన్ఫిగర్ చేసి ఉంటారో, అంటే ఈ పర్టికులర్ డిపెండెన్సీ వస్తే ఏ వర్షన్ని డౌన్లోడ్ చేయాలి అనేవి, సో దాన్ని బేస్ చేసుకొని ఇలా మనకి 42.3.5 అనే వర్షన్ డౌన్లోడ్ అయిందనమాట. ఓకే, సో ఇప్పుడు అప్లికేషన్ రీస్టార్ట్ చేసి చూద్దాం. ఓకే, అంటే ఇప్పుడు అడిషనల్గా మనం డిపెండెన్సీస్ యాడ్ చేసాం కాబట్టి JDBC postgresql. సో ఇప్పుడు ఏమేమి బీన్స్ ఎక్స్ట్రా కన్ఫిగర్ చేసిందో ఇక్కడ మనకి ప్రింట్ అవుతాయి కాబట్టి లెట్స్ సీ దట్. సో అప్లికేషన్ రీస్టార్ట్ చేశాను. సో ఇక్కడ మనకి ఇది ఎర్రర్ అని చెప్పి చెప్తుంది, అప్లికేషన్ ఫెయిల్ టు స్టార్ట్. ఎందుకున్నాయి అంటే మనం ఏం చెప్తున్నాం, ఇప్పుడు ఆటో కన్ఫిగరేషన్ అనేది వర్క్ అవుతుంది కాబట్టి క్లాస్ పాత్లోకి మనం ఏం చెప్తున్నాం, JDBCని యాడ్ చేసాం, JDBCకి సంబంధించిన యాడ్ చేసాం, అలానే మన డేటాబేస్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పోస్ట్గ్రేస్ డిపెండెన్సీ కూడా యాడ్ చేసాం. బట్ ఏ డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలో మనం చెప్పట్లేదు కాబట్టి అందుకని అప్లికేషన్ ఫెయిల్ టు స్టార్ట్ అని చెప్పేసి ఈ ఎర్రర్ మెసేజ్ వచ్చింది, డేటా సోర్స్ని కన్ఫిగర్ చేయలేకపోతున్నాం అని. ఓకే, సో ఇప్పుడు ఆ అట్రిబ్యూట్స్ని డిక్లేర్ చేద్దాం. సో అవి ఎక్కడ డిక్లేర్ చేస్తామంటే మనం application.properties అనే ఫైల్ ఇక్కడ మనకి SRC మెయిన్ రిసోర్సెస్లో ఉంటుంది. ఈ application.propertiesలోకి యాడ్ చేసేయచ్చు. ఓకే, సో ఓకే నేను ఇది ఆల్రెడీ ఇంతకుముందు యాడ్ చేసినట్టున్నాను. సో ఇలా మనం స్ప్రింగ్ డేటా సోర్స్ URL ఇవి యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. URL, యూజర్ నేమ్, పాస్వర్డ్, డ్రైవర్ క్లాస్ నేమ్. ఓకే, సో ఇప్పుడు మనం అప్లికేషన్ రీస్టార్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు చూడండి కంట్రోల్ F చేస్తున్నాను, JDBC టెంప్లెట్. సో ఇక్కడ చూడండి మనకి JDBC టెంప్లెట్ కూడా మనకి కన్ఫిగర్ అయిపోయింది. అంటే ఇప్పుడు JDBC టెంప్లెట్ కన్ఫిగర్ అయిందంటే ఏంటి, కంపల్సరీ డేటా సోర్స్ కూడా కన్ఫిగర్ అయిపోయి ఉంటుంది. డేటా సోర్స్ కన్ఫిగర్ అయితేనే మనకి JDBC టెంప్లెట్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి డేటా సోర్స్ కన్ఫిగరేషన్ ఇదిగోండి, హికారీకి సంబంధించిన డేటా సోర్స్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే, కనెక్షన్ పూల్ కానీ అవన్నీ, రైట్. సో ఇప్పుడు మనం కస్టమైజేషన్ అంటున్నాం కదా, ఇందాక వన్ ఆఫ్ ద కస్టమైజేషన్ వే చూసాం. ఏంటి, డిపెండెన్సీస్ని చేంజ్ చేయటం, అంటే ఎక్స్క్లూడ్ చేయటం కానీ మనకు కావాల్సిన డిపెండెన్సీస్ని యాడ్ చేసుకోవడం కానీ. సో అది వన్ ఆఫ్ ద కస్టమైజేషన్ అన్నాం. ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ కస్టమైజేషన్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఆటో కన్ఫిగరేషన్ చేస్తుంటే ఇక్కడ ఆటో కన్ఫిగరేషన్ చేసి ఏం చేసింది, హికారీకి సంబంధించిన డేటా సోర్స్ అనే దాన్ని క్రియేట్ చేసింది బై డిఫాల్ట్. ఓకే,
ఇప్పుడు మనకి ఆ హికారీకి సంబంధించింది ఆటో కన్ఫిగరేషన్ వద్దు అని అనుకుందాం. సో అప్పుడు ఎలా చెప్పచ్చు అంటే అసలు ఈ ఆటో కన్ఫిగరేషన్ డేటా సోర్స్కి సంబంధించిన ఆటో కన్ఫిగరేషనే జరగద్దు అంటే, సో ఇప్పుడు ఈ ఆటో కన్ఫిగరేషన్ ఎక్కడ నుంచి జరిగింది, ఈ డేటా సోర్స్ కన్ఫిగరేషన్ అనే ఈ క్లాస్ నుండి జరిగింది కదా. సో ఇది చూడండి, దిస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ boot.autoconfigure.jdbc. ఓకే, సో ఇప్పుడు ఈ ఆటో కన్ఫిగరేషన్ క్లాస్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనే యానిటేషన్ యూస్ చేసాం కదా. సో ఇక్కడ కూడా మనం ఎక్స్క్లూడ్ చేయొచ్చు. అక్కడ మనం pom.xml డిపెండెన్సీస్ ఎలా అయితే ఎక్స్క్లూడ్ చేసామో ఇక్కడ మనకి ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనే యానిటేషన్లో మనం అలా ఈ ఆటో కన్ఫిగరేషన్ క్లాసెస్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు అనమాట. సో ఎక్స్క్లూడ్ డేటా సోర్స్ కన్ఫిగరేషన్. ఓకే, సో డేటా సోర్స్ ఆటో కన్ఫిగరేషన్ అయినా రాయొచ్చు. ఓకే, సో ఏ ఇంప్లిమెంటేషన్ అయినా ఐ గెస్ ఇట్ షుడ్ వర్క్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎక్స్క్లూడ్ చేసాం కదా. ఇప్పుడు రీస్టార్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి JDBC టెంప్లెట్ ఇవి ఇక్కడ కన్సోల్ మెసేజ్లో రాకూడదు. సో ఐఎమ్ రీస్టార్టింగ్ ద అప్లికేషన్. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, JDBC టెంప్లెట్ని సెర్చ్ చేస్తే స్ట్రింగ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఆటో కన్ఫిగరేషన్ అనేది మనం కస్టమైజ్ చేసామా. సో ఏదైతే స్ప్రింగ్ బూట్ ఆటో కన్ఫిగరేషన్ చేస్తుందో ఇప్పుడు స్ప్రింగ్ బూట్ చెప్తున్నాను, నువ్వు ఆటో కన్ఫిగరేషన్ చేయొద్దు, నేను మాన్యువల్గా కన్ఫిగర్ చేసుకుంటాను అని, రైట్. సో ఇప్పుడు అలాంటప్పుడు మరి మనం ఎలా కన్ఫిగర్ చేయొచ్చు అంటే మనం @కన్ఫిగరేషన్ అని మనం ఒక క్లాస్ రాసుకొని, సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇవైనా ఎలా వర్క్ అవుతాయి అంటే @కన్ఫిగరేషన్ అనే ఉంటాయి. ఇదిగోండి @కన్ఫిగరేషన్, రైట్. సో ఇలా మనకి ఇప్పుడు మనం రాయాలంటే మనం కూడా ఒక క్లాస్ రాసుకొని దాంట్లో @కన్ఫిగరేషన్ అని చెప్పి రాసుకొని యానిటేషన్. సో దాంట్లో మనం ప్రాపర్టీస్ మనం ఈ ఫైల్లో ఏవైతే రాసామో ప్రాపర్టీస్ వీటిని రీడ్ చేసుకొని మనం రాస్తామన్నమాట. ఓకే, సో ఇది అనదర్ వే ఆఫ్ కస్టమైజింగ్. సో ఇంకొక కస్టమైజేషన్ ఏంటంటే, సో ఇప్పుడు మనం ఎక్స్క్లూడ్ చేసాం కాబట్టి దాని మీనింగ్ ఏంటి, మనం స్ప్రింగ్ బూట్కి చెప్పాము ఆటో కన్ఫిగరేషన్ మేము మాన్యువల్గా చేసుకుంటాము అని, రైట్. సో మనం ఒకవేళ ఎక్స్క్లూడ్ చేసుకోకుండా లేదా ఎక్స్క్లూడ్ చేసైనా సరే మనం ఏవైతే @bean అనే కన్ఫిగరేషన్ రాస్తామో, సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఆటో కన్ఫిగరేషన్ కన్ఫిగరేషన్ అనే క్లాసెస్ మనం రాసుకుంటే దాంట్లో మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు అని అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ కన్ఫిగరేషన్ ఏంటి, ఇప్పుడు మన ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది దానికే మనకు ఈక్వలెంట్, రైట్. ఎనేబుల్ ఆటో కన్ఫిగరేషన్ అనేది ఉంది, రైట్. సో ఇదే మనకి కాన్ఫిగరేషన్ అనే క్లాస్కి కూడా ఈక్వలెంట్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మనం బీన్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు. సో bean. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఆ డేటా సోర్స్కి సంబంధించిన దాన్ని మనం కన్ఫిగర్ చేద్దాం. బికాజ్ మనం ఏం చెప్తున్నాం ఇక్కడ స్ప్రింగ్ బూట్కి ఆటో కన్ఫిగరేషన్ చేయొద్దు, ఎక్స్క్లూడ్ చేసేసాం కాబట్టి. సో ఇప్పుడు మనం మాన్యువల్ కన్ఫిగరేషన్ చేద్దాం. సో పబ్లిక్ డేటా సోర్స్, సో జావా ఎక్స్ SQL. సో ఇప్పుడు నేను డేటా సోర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మై డేటా సోర్స్ అని చెప్పి నేను బీన్ నేమ్ ఇస్తున్నాను. ఓకే, సో ఇదేంటి మెథడ్ నేమ్ రాస్తూ బీన్ నేమ్ అని అనుకుంటున్నారా. సో మనం ఇక్కడ ఏదైతే మనం మెథడ్ నేమ్స్ రాస్తామో @bean అనే యానిటేషన్కి ఈ మెథడ్ నేమ్ వచ్చేసి మనకి ఈ పర్టికులర్ క్లాస్ని బీన్ నేమ్గా దీన్నే కన్సిడర్ చేసుకొని ఈ నేమ్తో మనం బీన్ అనే దాన్ని కన్ఫిగర్ చేస్తుంది అనమాట. సో లెట్స్ సీ దట్ ప్రాక్టికల్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డేటా సోర్స్ ఈక్వల్ టు న్యూ. సో నేను నార్మల్ డ్రైవర్ మేనేజర్ డేటా సోర్స్ తీసుకుంటాను. ఓకే, సో ప్రస్తుతానికి జస్ట్ మనం ప్రాపర్టీస్ అవేం సెట్ చేయట్లేదు, మనకి ఆటో కన్ఫిగరేషన్ వర్క్ అవుతుందా లేదా అనేది చూద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం బీన్గా కన్ఫిగర్ చేసాం, రైట్. సో అప్లికేషన్ రీస్టార్ట్ చేస్తున్నాం. చూడండి, ఇంతకుముందు మనకి ఇక్కడ JDBC టెంప్లెట్ మనం సెట్ చేస్తే రాలేదు కదా. సో ఇప్పుడు మనం అప్లికేషన్ రీస్టార్ట్ చేశాక మనకి ఆ JDBC టెంప్లెట్ అనేది డేటా సోర్స్ అనేది కన్ఫిగర్ అవుతాయి. అలాంగ్ విత్ మన నేమ్ కూడా చూడొచ్చు, మన బీన్ నేమ్ మై డేటా సోర్స్ అనేది. సో ఇదే బీన్ నేమ్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి హలో వరల్డ్ కంట్రోలర్ అనేదేమో మన కంట్రోలర్ నేమ్, మనం శాంపుల్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు రాసింది. అలానే ఇక్కడ చూడండి మై డేటా సోర్స్ మనం క్రియేట్ చేసిన బీన్ నేమ్, రైట్. సో మనం @bean అని చెప్పి ఇట్లా మెథడ్స్ రాసినప్పుడు ఏదైతే మనం ఇక్కడ మెథడ్ నేమ్ తీసుకుంటామో ఆ మెథడ్ నేమే మనకి బీన్ ఐడి అనమాట. ఓకే, బీన్ ఐడి. ఓకే, సో ఇప్పుడు డ్రైవర్ మేనేజర్ డేటా సోర్స్ సెట్ అయిపోయింది కాబట్టి మనం డేటా సోర్స్ని రిటర్న్ చేసినాం కాబట్టి ఇప్పుడు చూద్దాం. సో JDBC టెంప్లెట్ ఉందా లేదు. ఇప్పుడు చూడండి JDBC టెంప్లెట్ అనేది వచ్చేసింది, అంటే ఆటో కన్ఫిగరేషన్ వర్క్ అవుతుందా. సో దిస్ ఈజ్ అనదర్ వే అనమాట.
ఏంటి మనకు కావాల్సిన బీన్స్ అంటే మనం ఇప్పుడు ఆటో కన్ఫిగరేషన్ అనేది తీసేసి చూద్దాం. ఓకే, స్టిల్ ఇప్పుడు మనం ఆటో కన్ఫిగరేషన్ తీసేస్తే ఏం వర్క్ అవుతుంది అనేది చూద్దాం. సో నేను మళ్ళీ అప్లికేషన్ రీస్టార్ట్ చేశాను. సో మ్యాక్సిమైజ్ చేసి జేడీబీసీ టెంప్లెట్. సో స్టిల్ ఉంది, మనం ఆటో కన్ఫిగరేషన్ తీసేసిన జేడీబీసీ టెంప్లెట్ క్రియేట్ అయింది బికాజ్ మనం డేటా సోర్స్ మనం మాన్యువల్గా క్రియేట్ చేసాం. అలానే ఆటో కన్ఫిగరేషన్ ఎక్స్క్లూడ్ చేయకుండా అయినా సరే మనం రాసామంటే స్టిల్ జేడీబీసీ టెంప్లెట్ ఉంది. ఓకే, డేటా సోర్స్ గురించి చూద్దాం. సో డేటా సోర్స్ నేమ్ వచ్చేసి స్టిల్ మనదే అనమాట. అంటే ఏంటంటే మనం ఇట్లా డేటా సోర్స్ మనం కనుక మాన్యువల్గా క్రియేట్ చేస్తే అప్పుడు మనం క్రియేట్ చేసిన డేటా సోర్స్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, సో స్ప్రింగ్ బూట్ ఆటో కన్ఫిగరేషన్ ఏదైతే డేటా సోర్స్ క్రియేట్ చేసిందో అది ఓవర్ రైడ్ అయిపోయి మన డేటా సోర్స్ ఇంప్లిమెంటేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి యూజ్ అయ్యేది ఏంటంటే మనం క్రియేట్ చేసిన డేటా సోర్స్ అనమాట. స్ప్రింగ్ బై డిఫాల్ట్ ఆటో కన్ఫిగరేషన్తో ఏదైతే డేటా సోర్స్ క్రియేట్ చేస్తుందో అది వర్క్ అవ్వదు మనకి. ఓకే, సో మనకు కావాల్సిన బీన్స్ని ఇలా డిక్లేర్ చేసుకోవడం వల్ల కూడా మనం స్ప్రింగ్ బూట్ ఆటో కన్ఫిగరేషన్ అనే దాన్ని కస్టమైజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ కస్టమైజేషన్. సో ఇప్పటివరకు మనం ఏమేమి కస్టమైజేషన్స్ చూసాం? ఒకటి pom.xmlలో మనకు కావాల్సిన డిపెండెన్సీస్ని ఐ మీన్ అక్కర్లేదనుకున్న డిపెండెన్సీస్ని ఎక్స్క్లూడ్ చేసి కావాలనుకున్న వాటిని యాడ్ చేసుకోవచ్చు. అది వన్ ఆఫ్ ద కస్టమైజేషన్. ఇంకొకటి ఏంటిది, ఆ ఆటో కన్ఫిగరేషన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్స్క్లూడ్ చేయటం. రైట్, ఎక్కడ రాస్తాం ఎక్స్క్లూజన్ అనేది? ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనే ఈ యానిటేషన్ ఎక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఎక్స్క్లూడ్ చేస్తాం. సో ఎక్స్క్లూడింగ్ ఆటో కన్ఫిగరేషన్ అనేది ఇంకొక టైప్ ఆఫ్ కస్టమైజేషన్. సో ఇంకొక కస్టమైజేషన్ ఏంటి? సో ఎక్స్క్లూజ్ చేసినా చేయకపోయినా మనకు కావాల్సిన బీన్స్ ఏవైతే ఉంటాయో మనం ఎక్స్క్లూడ్ చేసినామంటే మనకి అది వద్దు అనే కదా. సో అలాంటప్పుడు మనకు కావాల్సిన ఇంప్లిమెంటేషన్ ఏదో మనం రాసుకోవాలిగా. సో అలా మనం ఈ @bean అని చెప్పి మనకు కావాల్సిన బీన్స్ ఏవైతే కన్ఫిగర్ చేసామో అప్పుడు అదొక టైప్ ఆఫ్ కస్టమైజేషన్ అనమాట. ఓకే, సో దీన్ని కూడా మనం కస్టమైజేషన్ అనే అంటాం. సో ఇంకొక కస్టమైజేషన్ ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కన్సోల్ మెసేజెస్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి టామ్ క్యాట్ అనేది పోర్ట్ నెంబర్ 8080తో స్టార్ట్ అయింది. అలానే ఇక్కడ మనకి చూడండి విత్ కాంటెక్స్ట్ పాత్ అని చెప్పేసి ఎంటీ ఉంది. రైట్, సో ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ మనం హిట్ చేయాలంటే బ్రౌజర్లో http://localhost:8080 మనం ఇక్కడ అప్లికేషన్ నేమ్ అనేది ఇవ్వక్కర్లేదు అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ కాంటెక్స్ట్ పాత్ అనేది ఎంటీ తీసుకుంది. సో కాంటెక్స్ట్ పాత్ అనేది ఎంటీ ఉన్నప్పుడు మనం అప్లికేషన్ నేమ్ ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్గా మనం హలో అంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి హలో వరల్డ్ అనేది వచ్చి ప్రింట్ అయిపోయిందా. రైట్, సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ప్రాపర్టీస్లో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ పోర్ట్ నెంబర్ చూస్తే మనకి ఏంటి 8080తో స్టార్ట్ అయింది కదా. సో ఈ పోర్ట్ నెంబర్ని మనం కస్టమైజ్ చేయొచ్చు. సో ఎలా అంటే మనకి server.port అనే ఒక ప్రాపర్టీ ఉంది దీంట్లో application.propertiesలో. server.port ఈక్వల్ టు, సో నేను సమ్ 4321 అని చెప్పి ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ server.servlet context path. ఓకే, /hello world rest service. సో ఇక్కడ మన అప్లికేషన్ నేమ్ ఏదైతే ఉందో మనం తీసుకుంది ఇక్కడ హలో వరల్డ్ రెస్ట్ సర్వీస్ అనేది అదే కాంటెక్స్ట్ పాత్గా తీసుకున్నాను. సో ఇప్పుడు అప్లికేషన్ రీస్టార్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనకి పోర్ట్ నెంబర్ అనేది చూడండి కస్టమైజేషన్ అయిపోయిందా. మనం ఇంతకుముందు 8080 డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఉంటే ఇప్పుడు మనం దాన్ని కస్టమైజ్ చేసి 4321కి మార్చాం. రైట్, అలానే ఇప్పుడు మనం సర్లెట్ కాంటెక్స్ట్ పాత్ ఏదైతే ఉందో దాన్ని కూడా చేంజ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి. నౌ ఇప్పుడు టామ్ క్యాట్ స్టార్టెడ్ ఆన్ పోర్ట్ నెంబర్ 4321 విత్ కాంటెక్స్ట్ పాత్ హలో వరల్డ్ రెస్ట్ సర్వీస్. ఓకే, సో ఇప్పుడు కాంటెక్స్ట్ పాత్ అనే దాన్ని మనం సెట్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఇదే ఎండ్ పాయింట్ని హిట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇది చూడండి వర్క్ అవ్వకూడదు, ఎందుకని మనకి కాంటెక్స్ట్ పాత్ లేదు. సో హలో అనే ఎండ్ పాయింట్ ఇట్లా వర్క్ అవ్వట్లేదు. రైట్, సో ఇప్పుడు మనం దీన్ని హలో వరల్డ్ రెస్ట్ సర్వీస్ చేస్తుంటాం చేసి /hello.
ఓకే, ఇప్పుడు మనకి 8080 అనేది కూడా పోర్ట్ లేదు కదా, సో 4321. సో హలో వరల్డ్ అనేది మనకి ఇక్కడ బ్రౌజర్లో రెండర్ అయిపోయిందా, ప్రింట్ అయిందా, రైట్. సో ఇది మనకు కావాల్సిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్టీ ఫైల్లో రాస్తే, అంటే డిఫాల్ట్గా ఉన్న పోర్ట్ నెంబర్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఓవర్ రైట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ వే ఆఫ్ కస్టమైజింగ్. ఓకే, సో మనం ఇప్పటివరకు మనం చూసిన ఆప్షన్స్ ఏంటి, స్ప్రింగ్ బూట్ ఆటో కన్ఫిగరేషన్ కస్టమైజ్ చేయాలి అంటే ఒకటి డిపెండెన్సీస్, బికాజ్ ఆటో కన్ఫిగరేషన్ అనేది డిపెండెన్సీస్ మీద బేస్ చేసుకొని వర్క్ అవుతుంది కాబట్టి, సో డిపెండెన్సీస్ని ఎక్స్క్లూడ్ చేస్తే మనం కస్టమైజ్ చేసినట్టు. ఓకే, సెకండ్ థింగ్ ఏంటి, స్ప్రింగ్ బూట్ అనేది ఏం చేస్తుంది, ఆటో కన్ఫిగరేషన్ చేస్తుంది కాబట్టి, సో ఏ ఆటో కన్ఫిగరేషన్ అయితే మనకు వద్దు అని అనుకుంటున్నామో ఆ పర్టికులర్ ఆటో కన్ఫిగరేషన్ క్లాస్ని మనం ఎక్స్క్లూడ్ చేసేయచ్చు. అది సెకండ్ వే. ఓకే, అలా కాకుండా ఇంకేం చూసాం, సో స్ప్రింగ్ బూట్ తనకు కావాలి తన కన్ఫిగరేషన్ బేస్ చేసుకొని మన డిపెండెన్సీస్ అవైలబిలిటీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని పర్టికులర్ బీన్స్ అనే దాన్ని కన్ఫిగర్ చేస్తుంది కదా. సో నాకు ఆ బీన్ వద్దు ఇంప్లిమెంటేషన్, దానికి ఇదిగో ఈ బీన్ ఇంప్లిమెంటేషన్ కావాలి అని మనం ఏదైతే ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తామో, సో స్ప్రింగ్ బూట్ యొక్క డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఓవర్ రైడ్ అయిపోయి మన ఇంప్లిమెంటేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక వే ఆఫ్ కస్టమైజేషన్. సో ఇంకొకటి ఏంటి, ఇప్పుడు మనం చూసింది ప్రాపర్టీస్లో, సో స్ప్రింగ్ బూట్ ఏవైతే మనకి కన్ఫిగర్ చేస్తుందో బై డిఫాల్ట్, ఇప్పుడు పోర్ట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ టామ్ క్యాట్ సర్వర్కి 8080 కన్ఫిగర్ చేస్తుంది. అలానే మన అప్లికేషన్కి కాంటెక్స్ట్ పాత్ అనేది ఎంటీ పెట్టేస్తుంది, రైట్. సో అలా కాకుండా మనం ఇప్పుడు పర్టికులర్గా మన అప్లికేషన్ ఏదైతే ఉందో అది కాంటెక్స్ట్ పాత్గా కావాలి, అలానే పోర్ట్ నెంబర్ సో అండ్ సో కావాలని చెప్పేసి మనం ఇలా కన్ఫిగర్ చేసుకోవచ్చు. సో అంటే ఏంటి, ఉన్న డిఫాల్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఓవర్ రైట్ చేస్తున్నాం, అంటే నథింగ్ బట్ కస్టమైజింగ్ ద థింగ్స్. సో ప్రాపర్టీస్ ఫైల్లో మనం ఇలా ప్రాపర్టీస్ డిక్లేర్ చేసినా కూడా మనకి దిస్ ఈజ్ ఆల్సో అనదర్ వే ఆఫ్ కస్టమైజేషన్ అనమాట. సో ఇంకొక కస్టమైజేషన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ మెసేజెస్ వాటి గురించి చూడొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ హలో అని ఉంది కదా, సో నేను హలో బదులు హలో వరల్డ్ అంటాను. సో ఈ హలో వరల్డ్ అనేది ఏమిటో మనకి ఎండ్ పాయింట్ లేదు, అప్పుడు మనకి ఏమి వస్తుంది, ఈ వైట్ లేబుల్ ఎర్రర్ పేజ్ అనేది వస్తుంది. అంటే ఈ మెసేజ్ ఇలా రావాలి అంటే 404 వచ్చినప్పుడు ఇలా వైట్ లేబుల్ ఎర్రర్ పేజ్ రావాలి, ఇలా ఇక్కడ టైప్ అనేది నాట్ ఫౌండ్, స్టేటస్ 404 అని రావాలి. సో ఇవన్నీ స్ప్రింగ్ బూట్ ఇంప్లిమెంట్ చేసింది. సో అది కూడా మనం ఇక్కడ ఈ కన్సోల్లో చూడొచ్చు, ఎర్రర్ పేజెస్కి సంబంధించి. కంట్రోల్ F, ఇక్కడ చూడండి ఎర్రర్ పేజ్ రిజిస్ట్రార్ బీన్ పోస్ట్ ప్రాసెసర్ అని చెప్పేసి ఉన్నాయి, రైట్. సో ఎర్రర్కి సంబంధించింది కూడా ఇక్కడ చూడండి, ఎర్రర్ MVC ఆటో కన్ఫిగరేషన్. ఓకే, ఈ క్లాస్ ఆటో కన్ఫిగర్ చేస్తుంది, ఈ క్లాస్ ద్వారా ఇప్పుడు ఆ ఎర్రర్ పేజెస్ అనేవి ఆటో కన్ఫిగర్ అయిపోయి మనకి రెండర్ అవుతున్నాయి అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ వైట్ లేబుల్ ఎర్రర్ పేజ్ అనేది రెండర్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం కస్టమైజేషన్ అంటే ఏం చేయొచ్చు, ఏదర్ ఆ ఎర్రర్ MVC ఆటో కన్ఫిగరేషన్ అనే క్లాస్ని మనం ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఎక్కడ ఎక్స్క్లూడ్ చేయొచ్చు, ఇక్కడ మనకి అడ్రస్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనే యానిటేషన్ దగ్గర ఎక్స్క్లూడ్ చేయొచ్చు. లేదు అంటే మనం కావాల్సిన బీన్స్ని కన్ఫిగర్ చేసుకుంటే ఓవర్ రైట్ చేయొచ్చు కదా. అలానే ఇప్పుడు ఇక్కడ ఇదేంటిది, మనకి ఎర్రర్ MVC కన్ఫిగరేషన్ అంటే ఈ ఎర్రర్ పేజెస్కి సంబంధించింది కాబట్టి, సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 404కి ఏం ఎర్రర్ పేజ్ కావాలి అనేది మనం డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది స్ప్రింగ్ బూట్ కన్ఫిగర్ చేసింది అని చెప్పాలి అంటే ఈ ఆటో కన్ఫిగరేషన్ మనం ఎక్స్క్లూడ్ చేసేస్తే తెలుస్తుందిగా, అంటే అప్పుడు బై డిఫాల్ట్ ఏమి ఇంప్లిమెంటేషన్ వస్తుంది అనేది ఎర్రర్ పేజ్ అంటే 404కి. సో ఎక్స్క్లూడ్ డాట్ క్లాస్. సో ఇప్పుడు ఈ ఎర్రర్ MVC ఆటో కన్ఫిగరేషన్ ఉందని మనం ఎక్స్క్లూడ్ చేసాం. అప్లికేషన్ రీస్టార్ట్ చేస్తున్నాను. సో అప్లికేషన్ రీస్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి ఈ పేజ్ ఇంప్లిమెంటేషన్ మారిపోతుంది. సో ఇది యాక్చువల్గా ఏంటి, స్ప్రింగ్ బూట్ ఇంప్లిమెంటేషన్ కదా, నార్మల్ అసలు ప్రతి మచ్ స్టాండర్డ్ బ్రౌజర్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు అది రెండర్ అవుతుంది అనమాట మనకి. సో మనకి 404 వస్తే జనరల్గా స్టాండర్డ్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి ఇది రెండర్ అవుతుంది అనమాట బేసికల్గా. ఓకే, బట్ మనం ఇప్పుడు స్ప్రింగ్ బూట్ యూస్ చేస్తున్నాం కాబట్టి సో ఆ ఆటో కన్ఫిగరేషన్ ఎర్రర్ MVC ఆటో కన్ఫిగరేషన్ అనేది ఏదైతే ఉందో దీనివల్ల మనకి ఇప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ ఇంప్లిమెంటేషన్ పేజెస్ అనేవి వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్క్లూడ్ చేయకుండా అయినా సరే లేదా ఎక్స్క్లూడ్ చేసి అయినా సరే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన ఎర్రర్ పేజెస్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చు, సో ఈ SRC మెయిన్ రిసోర్సెస్ అనేది ఉంది కదా, సో దీంట్లో మనం ఒక ఎర్రర్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఫోల్డర్ ఎర్రర్. ఓకే,
సో ఈ ఎర్రర్ అనే ఫోల్డర్లో మనం హెచ్టిఎంఎల్ పేజెస్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, హెచ్టిఎంఎల్ అనేది లేదు ఇక్కడ. సో మనం ఏం చేద్దామంటే న్యూ ఫైల్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 404 కనుక్కుంటున్నాం కాబట్టి 404.html అని అంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దాం, ఆ హెచ్టిఎంఎల్ కోడ్ రాద్దాం. ఓకే, జస్ట్ ఇది కొంచెం స్లో ఉన్నట్లుంది. ఓకే, HTML head టైటిల్. సో టైటిల్ ఏంటి, ఎర్రర్ పేజ్ నాట్ ఫౌండ్. సో అలానే హెడ్ సెక్షన్ క్లోజ్ చేద్దాం. బాడీ సెక్షన్లో the resource you are looking for is not found on this server. ఓకే, సో నేను ఈ ఎర్రర్ మెసేజ్ చూపించాలి అని అనుకుంటున్నాను, రైట్. సో ఇప్పుడు ఈ 404.html అని చెప్పేసి మనం రాసాం కదా, ఇప్పుడు రీస్టార్ట్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం బ్రౌజర్కి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే మనం రాసిన పేజ్ ఇంప్లిమెంటేషన్ రావాలన్నమాట. ఓకే, జస్ట్ ఏ మినిట్. ఇది యాక్చువల్లీ మనం పబ్లిక్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో ఎర్రర్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలి. సో పబ్లిక్. సో ఇప్పుడు ఎర్రర్ అనే దాన్ని పబ్లిక్లోకి మూవ్ చేద్దాం. ఇప్పుడు పబ్లిక్లో ఎర్రర్ HTML, రైట్. సో ఇప్పుడు అప్లికేషన్ రీస్టార్ట్ చేస్తున్నాను. ఓకే, అప్లికేషన్ రీస్టార్ట్ అయింది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, మనం ఏదైతే మనం రాసామో ఎర్రర్ టైటిల్ వచ్చేసి ఎర్రర్ పేజ్ నాట్ ఫౌండ్, ద రిసోర్స్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఈజ్ నాట్ ఫౌండ్ ఆన్ దిస్ సర్వర్. ఓకే, అంటే రిసోర్స్ అంటే ఇది ఈ హలో వరల్డ్ అనే రిసోర్స్ ఈ సర్వర్లో లేదని చెప్పి చెప్తున్నాం మనం. సో ఇప్పుడు కస్టమైజేషన్ అనేది అర్థమైందా. సో ఎర్రర్ పేజెస్కి సంబంధించి కూడా మనం కస్టమైజ్ చేయొచ్చు. ఎలా, సో ఏదైతే స్టేటస్ కోడ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ పర్టికులర్ స్టేటస్ కోడ్కి సంబంధించిన HTML పేజ్ అనేది క్రియేట్ చేస్తే సరిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడన్నా ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ 500 అనే స్టేటస్ కోడ్తో వస్తుంది కదా. సో ఇప్పుడు 500 అనే స్టేటస్ కోడ్తో ఒక HTML పేజ్ని క్రియేట్ చేద్దాం. 500.html. Sorry, there is a technical issue. Okay, there seems to be a technical issue. Please reach out to help desk team. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఏదైనా ఎర్రర్ మెసేజ్ చూపించాలి 500 ఇష్యూ వచ్చినప్పుడు అంటే, సో మనం ఆ పర్టికులర్ HTML పేజ్ మనం రాసుకొని ఇలా మనం కన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ ట్రై దిస్. సో మరి ఇప్పుడు మనకి 500 ఇష్యూ రావాలంటే ఎలాగా. సో మనం ఇప్పుడు ఏదైతే మనం కంట్రోలర్ అని చెప్పి మాట్లాడుకుంటున్నామో హలో వరల్డ్ కంట్రోలర్, అది హిట్ అవుతుంది కాబట్టి సో దీంట్లో మనం ఏం చేద్దాం, ఇక్కడ నేనేం చేస్తానంటే system.out.println of 1/0 అని చెప్పి అర్థమెటిక్ ఎక్సెప్షన్ త్రో చేస్తాను. ఓకే, నౌ లెట్స్ రీస్టార్ట్ దిస్. సో 1/0 అంటే ఏంటి, అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తుంది కాబట్టి ఇదేంటి ఇప్పుడు మనకి సర్వర్లో వచ్చిన ఎర్రర్, అంటే నథింగ్ బట్ 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఓకే, సో ఆ 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్కి మనం క్రియేట్ చేసిన ఈ 500.html పేజ్లో ఇంప్లిమెంటేషన్ ఏదైతే మనం చూస్తున్నామో ఇది మనకి ప్రింట్ అవ్వాలి. సో ఇది మనం జస్ట్ ఇలా ప్లెయిన్ టెక్స్ట్ అయినా రాయొచ్చు, లేదంటే ఇందాకట్లాగా HTML హెడ్ టైటిల్ ఎలా అయినా రాసుకోవచ్చు, బాడీ. ఓకే, సో లెట్స్ ట్రై. ఇప్పుడు ఇది స్టిల్ మనకి ఈ 404 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ వరల్డ్ అనేది తీసేసి హలో అనే ఎండ్ పాయింట్ని యాక్సెస్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి మనకి 500 ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో అది వచ్చింది. సారీ, దేర్ సీమ్స్ టు బి టెక్నికల్ ఇష్యూ, ప్లీజ్ రీచ్ అవుట్ టు హెల్ప్ డెస్క్ టీమ్. ఓకే, సో ఇలా మనం ఎర్రర్ పేజెస్ని కూడా కస్టమైజ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ కస్టమైజింగ్. ఓకే, అంటే ఇంకొక పార్ట్ ఆఫ్ ద కస్టమైజేషన్ అనమాట స్ప్రింగ్ బూట్లో. ఓకే, అంటే ఎర్రర్ పేజెస్ ఏవైతే స్ప్రింగ్ బూట్ ప్రొవైడ్ చేస్తుందో వైట్ లేబుల్ ఎర్రర్ పేజెస్ అనేవి వాటిని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే,
సో ఇప్పుడు ఇంకొక కస్టమైజేషన్ చూద్దాం. అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఈ 500 ఎక్సెప్షన్ అనేది తీసేస్తున్నాను, 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అనేది. సో ఇప్పుడు అప్లికేషన్ రీస్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం అప్లికేషన్ రీస్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ మనం ఏం గమనించవచ్చు, స్ప్రింగ్ బూట్ అనేది లాగింగ్ చేస్తుంది, రైట్? సో ఇప్పుడు ఇదంతా ఏంటి, యాజ్ పార్ట్ ఆఫ్ లాగింగ్. ఓకే, సో ఈ లాగింగ్ అనేది ఏం చేస్తుంది, ఎక్కడికి చేస్తుంది, కన్సోల్కి చేస్తుంది. ఓకే, కన్సోల్ లాగింగ్ చేస్తుంది. సో ఈ లాగింగ్ని మనం కన్సోల్కి కాకుండా ఒక ఫైల్కి చేయాలి అంటే, సో మనం జనరల్గా అయితే ఏం చేస్తాం, log4j ఇంప్లిమెంటేషన్ పెట్టుకొని log4j XML అనేది ఒకటి క్రియేట్ చేసి, log4j2 అయితే log4j2.xml అని, log4j1 వర్షన్ అయితే log4j.xml అని, ఇలా మనం XML ఫైల్ని క్రియేట్ చేసుకొని దాంట్లో మనం ఏ పాత్కి ఏ ఫైల్ నేమ్తో మనకి లాగ్ ఫైల్ అనేది క్రియేట్ అవ్వాలి, అది ఏ పాత్లో క్రియేట్ అవ్వాలి, కన్సోల్ అపెండరా, ఫైల్ నేమ్ అపెండరా, లేదా ఫైల్ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అయ్యాయి, లేదా పర్టికులర్ సైజ్ వచ్చినప్పుడు మళ్ళీ కొత్త ఫైల్ క్రియేట్ అవ్వాలి కొత్త డేట్తో, ఇలా ఇవన్నీ మనం log4j XML ఫైల్లో కన్ఫిగర్ చేసుకుంటాం, రైట్? సో ఇప్పుడు ఇక్కడ కూడా మనకి జనరల్గా వెబ్ అప్లికేషన్ అనగానే స్ప్రింగ్ బూట్ ఏం చేస్తుందంటే లాగింగ్కి సంబంధించిన డిపెండెన్సీస్ని యాడ్ చేసేస్తుంది. సో అవి ఏం యూస్ చేస్తుంది అంటే ఇక్కడ చూడండి, SLF4j. ఓకే, సో ఇదొక డిపెండెన్సీని యాడ్ చేస్తుంది అనమాట లాగింగ్కి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ లాగింగ్ అంటే స్ప్రింగ్ బూట్ ఆల్రెడీ ఆ లాగింగ్ డిపెండెన్సీస్ని యాడ్ చేసి ఇక్కడ మనకి లాగింగ్ చేస్తుంది, బట్ ఎక్కడికి చేస్తుంది, కన్సోల్కి చేస్తుంది. సో మనం కన్సోల్కి వద్దు అని చెప్పేసి చెప్పాలి అనుకుంటే, సో అది కూడా మనం ఈ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఆ ప్రాపర్టీ అనేది రాసేస్తే అంటే కస్టమైజ్ చేస్తున్నట్టు. సో ఆ లాగింగ్ని కూడా మనం కస్టమైజ్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక పాత్ సెలెక్ట్ చేసుకొని ఆ పాత్లోకి క్రియేట్ అవ్వాలి అని అనుకుంటే ఇట్ విల్ క్రియేట్ అనమాట. మనం ఏమి ఫైల్ నేమ్ కనుక మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ నేమ్ వచ్చేసి spring.log అనే నేమ్తో అనుకుంటే ఐ గెస్ ఇట్ విల్ క్రియేట్. సో ఫస్ట్ మనం ఒక పాత్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో నేను ఇక్కడ లెర్నింగ్ అనే డ్రైవ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లాగ్స్ అనే కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడికి క్రియేట్ అవ్వాలి. సో ఈ పాత్ సెలెక్ట్ చేసుకొని జీ డ్రైవ్లో ఉన్న లాగ్స్. ఓకే, సో ఇక్కడ మనం చెప్పాల్సిన ప్రాపర్టీ ఏంటి అంటే లాగింగ్ డాట్ ఫైల్ పాత్. ఓకే, సో ఈ లాగింగ్ డాట్ ఫైల్ పాత్ అనే దగ్గర ఈ జీ డ్రైవ్లోని లాగ్స్ అని చెప్పేసి చెప్తే, సో మనం ఇప్పుడు కన్సోల్కి కాదు ఫైల్కి కూడా చేయమంటున్నాం కాబట్టి మనం అప్పుడు ఏంటి, బై డిఫాల్ట్ నేమ్ వచ్చేసి spring.log అనే నేమ్తో అనుకుంటే ఐ గెస్ ఇట్ విల్ క్రియేట్. సో లెట్స్ ఇప్పుడు ఏంటి, ఈ పాత్లో క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు అప్లికేషన్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం, మనం చేంజెస్ చేసాం కాబట్టి. సో ఇక్కడ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. ఓకే, ఇక్కడ క్రియేట్ అవ్వలేదు. సో ఇక్కడ మనం మిస్ అయింది ఏంటంటే ఈ స్లాష్ అనమాట. ఓకే, సో మనం ఇంతకుముందు బ్యాక్వర్డ్ స్లాష్ ఉండేది, ఫార్వర్డ్ స్లాష్ ఉండేది, ఇప్పుడు మనం బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టాం. ఓకే, సో ఇప్పుడు అప్లికేషన్ రీస్టార్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి spring.log అని చెప్పేసి ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇది మనకి లాగ్ ఫైల్ అనేది కన్సోల్కి కాకుండా మనకి లాగింగ్ అనేది కన్సోల్కి కాకుండా ఒక లాగ్ ఫైల్కి క్రియేట్ అవ్వాలి అంటే జస్ట్ మనం ఇలా పాత్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో ఇది మనకి స్ప్రింగ్ బూట్లో స్ప్రింగ్ బూట్ ఆటో కన్ఫిగరేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం కస్టమైజ్ చేసుకునే మల్టిపుల్ వేస్ అనమాట. ఓకే, సో ఒకటి డిపెండెన్సీస్ని ఎక్స్క్లూడ్ చేయటం, ఇంకొకటి ఆటో కన్ఫిగరేషన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్క్లూడ్ చేయటం, ఇంకొకటి వచ్చేసి మనకు కావాల్సిన బీన్స్ని కన్ఫిగర్ చేసుకున్న డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ ఓవర్ రైడ్ అయిపోతుంది కాబట్టి ఇది కూడా ఒక కస్టమైజేషన్ అవుతుంది. అలానే మన ప్రాపర్టీస్ ఫైల్లో మనం ప్రాపర్టీ నేమ్స్ మనం మెన్షన్ చేస్తే ప్రాపర్టీ వాల్యూస్, సో డిఫాల్ట్ వాల్యూస్ ఓవర్ రైడ్ అయిపోతాయి. సో ఇది కూడా ఒక కస్టమైజేషన్. అలానే ఎర్రర్ పేజెస్ కావాలి అనుకుంటే ఎర్రర్ పేజెస్ ఏవైతే స్ప్రింగ్ బూట్ డిఫాల్ట్గా ప్రొవైడ్ చేసే వైట్ టేబుల్ ఎర్రర్ పేజెస్ ఏవైతే ఉన్నాయో అవి అవసరం లేదు అనుకుంటే మనం పబ్లిక్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఎర్రర్ అనే ఫోల్డర్లో ఏ ఎర్రర్ పేజ్ ఏ HTTP స్టేటస్ కోడ్కి అయితే మనం క్రియేట్ చేయదలుచుకున్నామో ఆ ఎర్రర్ కోడ్తో HTML పేజ్ని క్రియేట్ చేస్తే వర్క్ అవుతుంది. ఓకే, సో ఇలా మనకి మల్టిపుల్ కస్టమైజేషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, స్ప్రింగ్ బూట్ ఆటో కన్ఫిగరేషన్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.